సాధ్యం చేశాడు. వాగ్దానానికి పక్కన నిబంధన ఉంటుంది. నువ్వు ఇలా చేస్తే నేను అలా చేస్తానంటాడు దేవుడు. నువ్వు దీనికి కట్టుబడితే నేను దానికి కట్టుబడతానంటాడు దేవుడు. దేవుడు మన పక్కన కూర్చున్నాడు. వీడు క్షమాపణ వేడుకుంటే, వీడు నిజంగా గనక నేను పాపిని, నేను తప్పు చేశానని కుమిలి ఏడుస్తూ ఉంటే, వాడిని విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనుకుని క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు నడుచురా, ఆయన నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ పక్కనే వచ్చి కూర్చుంటాడు. ఏం చేస్తున్నావు ప్రార్థన? ఏం అడుగుతున్నావు ప్రార్థన? అసలు నేను చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నది ఏంటంటే, మన ప్రార్థన కన్నా మన జీవితమే చాలా ముఖ్యం అండి. బెల్షాజర్ ప్రార్థన చేశాడా అండి? ప్రార్థన చేసినోడు కాదు అతను, కానీ దేవుడు పరిశీలన చేస్తున్నాడు. అంటే ప్రార్థన అనేది కాదు, కానీ నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు పరిశీలన చేసి తూనిక వేస్తున్నాడు. నువ్వు కరెక్టా కాదా, నువ్వు ఆలోచించే విధానం కరెక్ట్గా ఉందా లేదా.